హాయ్ ఫ్రెండ్స్. నిన్న తెలంగాణ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు మెదక్ జిల్లాలో ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ను ట్రాప్ చేసి పట్టుకున్నారు. 50,000 లంచం తీసుకుంటుంటే ఏసీబీ వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా చాలా కేసులు, చాలామంది ఈ లంచగొండీలు ఎవరైతే కరప్షన్ విపరీతంగా చేస్తున్నారో చాలామందిని ట్రాప్ చేస్తున్నారు. కానీ వాళ్లకు వాళ్ళ సంబంధిత డిపార్ట్మెంటల్ హెడ్స్ వాళ్ళను ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వక చాలా కేసులు ఛార్జ్షీట్లు ఫైల్ కాలేదు అని మన మీడియాలో వింటున్నాం. అదే జరిగితే నిజంగా అంటే ఏంటి, ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కు వీళ్లకు లింక్ ఉండబట్టి, సో అందులో అతనికి వాటా అందబట్టి అతను మనకు ఈ పర్మిషన్ ఇవ్వటం లేదని అర్థం వస్తుంది. సో ఇక్కడ కూడా మనకు ఈ ప్రభుత్వము అతను ఒక 1 month లోపల లేదా 2 months లోపల పర్మిషన్ ఇవ్వకపోతే పర్మిషన్ ఇచ్చినట్టుగానే భావించి, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చాలా ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ గవర్నర్ కానీ ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ 3 నెలలు ఫైల్ పెట్టుకుంటే వాళ్ళు దాన్ని ఆమోదించకపోతే ఆమోదించినట్టుగా ఎట్లా ఉందో ఇలాగే అదే అనాలజీలో ఈ ఏసీబీ వాళ్ళకు మీరు క్లియరెన్స్ ఇస్తే, ఈ దొంగలందరి మీద ఛార్జ్షీట్ వేస్తే, వీళ్ళు జైలుకు పోయి వాళ్ళ ప్రాపర్టీస్ అటాచ్ చేస్తే అప్పుడేమన్నా ఈ జనాల్లో కొంత చైతన్యం వస్తుంది, భయం కలుగుద్ది. మీరు ఎన్ని చెప్పినా ఈ కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో దండిగా దోపిడీ చేశారు. సో వాళ్ళు ఇప్పుడు భయపడటం లేదు ఏసీబీ అంటే. సో ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మెదక్ జిల్లాలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ను ఏసీబీ ట్రాప్ చేస్తే ఆ గ్రామస్తులంతా పండగ చేసుకున్నారు. అంటే దాని అర్థం మీరు గమనించండి, అతను ఏ మేరకు ఆ గ్రామస్తులను హింసించాడు. సో మరి ఒకవైపేమో పోలీసు ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు, అక్కడ గ్రామాలలో చూస్తే జరుగుతున్నది ఇది. మధ్యన మీరు ఇన్స్పెక్ట్ చేస్తే వాస్తవాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ.